Shubhodaya. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా అక్కడ తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా అక్కడ తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీ మాతకు చెప్పినటువంటి టెక్నిక్స్ని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు టెక్నిక్స్లోకి వెళ్దాం. లెట్స్ గో టు ద టాపిక్. ఇన్నర్ సెంటరింగ్ గురించి కొన్ని టెక్నిక్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. మధ్యలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మళ్ళా ఇన్నర్ సెంటరింగ్కి వెళ్ళటానికి డీప్ ఎంటరింగ్ ఇన్ ద ఇన్నర్ సెంటరింగ్ అంటే లోపలికి వెళ్ళటానికి ఒక టెక్నిక్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని ఏదో ఒక వస్తువు దాన్ని ప్రేమపూర్వకంగా చూడటం, ఇంకా ఏకాగ్రతతో ఆ వస్తువు వెంకే చూడాలి, అటు ఇటు పోకూడదు. అక్కడ ఎప్పుడైతే మనం ఆ యొక్క స్థితిలో మనం స్థితమై ఉన్నామో మన కేంద్ర స్థితి, ఆ బ్రహ్మానంద స్థితి అనేది వస్తుంది. ఇది ఒక సూత్రం. ఈ సూత్రానికి ముందు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ సూత్రాలు 4 ఉన్నాయి, వేరే సూత్రాలు. ముందు ఈ సూత్రంలో ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. పరిచయం. హ్యూమన్ బాడీ అంటే ఈ మానవ శరీరం ఒక రహస్యమైనటువంటి మెకానిజంతో జరుగుతుంది. గుప్తమైన మెకానిజం. ఇది మామూలుగా పనిచేసేది 2 డైమెన్షనల్. ఎందుకు? లోపలికి బయటికి వెళ్తూ ఉంటుంది. సెన్సెస్ 2 డైమెన్షనల్. టు గో టు అవుట్ సైడ్కి వెళ్ళాలి మన కాన్షియస్నెస్. ఆ సెన్సెస్ ద్వారా ఈ ప్రపంచాన్ని మీట్ అవ్వాలి, భౌతిక పదార్థాన్ని మీట్ అవ్వాలి. ఇంద్రియాల ద్వారానే ఈ భౌతిక ప్రపంచాన్ని మనం తాకుతాం. అది శరీరం యొక్క ఒక ఫంక్షనే. ఇంకో ఫంక్షన్ ఏంటంటే మన ఇన్నర్కి తీసుకెళ్తాం. అంటే ఇట్ లీడ్స్ యూ ఇన్, లోపలికి తీసుకెళ్తాం. మనలో ఉన్న చైతన్యం బయటికి వెళ్ళింది అనుకోండి, అది బాహ్యంగా మనలో ఉన్న చైతన్యం బయట ఏం చెబుతుంది? అది ఏమైనా అది పదార్థం గురించి చెబుతుంది. అది లోపలికి వెళ్ళింది అనుకోండి, మనలో ఉన్న చైతన్యము అది భౌతికం గురించి చెప్తుంది. అక్కడ నో మ్యాటర్. అక్కడ పదార్థం కాదు, అది భౌతికము. అదనమాట వాస్తవం. ఏంటి ఇక్కడ? ఈ భౌతికము అది భౌతికము లేదా కాన్షియస్నెస్, మ్యాటరు నాన్ మ్యాటరు విడిగా ఏం లేదు. మ్యాటరు నాన్ మ్యాటర్ అనేవి ఒకటే. ఇది రియాలిటీ, ఇది వాస్తవము. మనం కంటి ద్వారా చూస్తున్నాం, ఇంద్రియాల ద్వారా అనుభూతి పొందుతున్నాం ఈ భౌతిక ప్రపంచాన్ని. అదే రియాలిటీ, సేమ్ రియాలిటీనే లోపల నుంచి చూస్తున్నాం. అయితే లోపల నుంచి చూసేది ఏంటి? వితిన్. అది సెన్సెస్ ద్వారా చూస్తున్నామా అంటే ఆ సెన్సెస్ వాటి ద్వారా చూస్తున్నాం. అక్కడ ఆ సెన్సెస్ అనేవి త్రూ సెంటరింగ్ లుక్స్ లైక్ నో మ్యాటర్. ఆ సెంటరింగ్ లోపలికి వెళ్ళి చూస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే 2 రకాలుగా చూడొచ్చు. ఇంద్రియాలతో చూడొచ్చు, లేదా ఇంద్రియాలు లేకుండా చూడొచ్చు. ఇవన్నీ టెక్నిక్స్. మన కేంద్ర స్థితిని, మన లోపల ఉన్న స్థితిని, మన స్వస్వరూపాన్ని, మన స్వీయ స్థితిని తెలుసుకునే దానికోసం ఇదన్నమాట. అదే మన వాస్తవికతను దానికి మనం పాయింట్అవుట్ చేయొచ్చు. మన లోపల ఏమన్నదాన్ని పిన్ చేసుకోవచ్చు.
ఎక్కడి నుంచి ఆ సెన్సెస్ వేర్ సెన్సెస్ ఆర్ నాట్ వర్కింగ్, వేర్ గో బియాండ్ సెన్సెస్. ఇంద్రియాలకి పరిమితమైంది అనుకోండి, ఆ ఇంద్రియాలకు అతీతమైన స్థితి కూడా వెళ్తుంది ఆ కాన్షియస్నెస్. అయితే 3 విషయాలు ఉన్నాయి అవగాహన చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే ఈ టెక్నిక్లోకి ఎంటర్ అవడానికి 3 విషయాలు అవగాహన చేసుకోవాలి. మొట్టమొదటిది, కంటి ద్వారా చూస్తున్నాం. కళ్ళు చూస్తున్నాయా అంటే లేదు. కళ్ళు అనేవి ఏంటి? కిటికీలు, ఓపెనింగ్ అనమాట. ఆ లోపల నుంచి చూసేవాడు ఉన్నాడు. ఆ కంటి వెనకాల ఆ కళ్ళు తెరిస్తేనే మనం బయటికి వస్తాం. బయటికి రావడం అంటే ఎలా వస్తాము? మన కాన్షియస్నెస్ బయటకు వస్తుంది. ఆ లోపల చూసేవాడు ఉన్నాడు, ద్రష్ట ఉన్నాడు. ఆ కంటి ద్వారా చూస్తున్నాడు. కళ్ళు తరంతర తాను చూడలేవు. మనం కళ్ళు మూసుకుంటే ఏమీ కనపడదు. ఓకే, యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టిల్ సీ డ్రీమ్స్. కళ్ళు మూసుకున్నా కూడా చూస్తావు. ఎలా? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు, కళ్ళు వస్తున్నాయి. ఆ చూసేది లోపల ఉన్నవాడు. ఆ విజన్స్, ఆ ఇమేజెస్ అవన్నీ. ఆ ఇంద్రియాలు వెనుక ఆ ద్రష్ట ఉన్నాడు. ఆయన ఎలా మూవ్ అవుతున్నాడు ఈ ప్రపంచంలో, ఎలా తెలుసుకుంటున్నాడు? ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాడు ఈ ప్రపంచంలో. ఇంద్రియాలను క్లోజ్ చేసిన ఆ లోపల ఆ ద్రష్ట ఉన్నాడు. ఇంద్రియాలు కళ్ళు మూసుకున్నావు, అన్నీ మూసుకున్నావు, మొత్తం అన్ని రంధ్రాలు మూసేసినావు, కానీ లోపల ద్రష్ట ఉన్నాడు. సరే, ఆ దృష్టి ఏమిటి? కాన్షియస్నెస్, మనలో ఉన్న చైతన్యము, మనలో ఉన్న కేంద్రము. ఈ కాన్షియస్నెస్ మనం ఏం చేయాలి? ఆ కేంద్ర స్థితిలోకి, మనలో మూల స్థితిలోకి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆ విధంగా తీసుకెళ్తే తను తాను తెలుసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో మొత్తం ఈ ఉనికి సర్వస్వ యొక్క రహస్యం అంతా నీకు అవగాహన అవుతుంది. ఎందుచేత? ఈ ఉనికి సర్వస్వం వేరు, నువ్వు వేరు కాదు, ఉన్నదంతా నీవే. అది అన్నమాట. మరి తను ఎలా అండి ఇది తెలుసుకునే విధానం అంటే, నీ కేంద్రంలో నువ్వు ఉండాలి. నీ కేంద్రం ఏంటో, నీ మూల స్థితి ఏమిటో, నీ స్వస్వరూపం ఏంటో దానికి తెలియాలి. అంటే మరి ఆ కేంద్రంలో ఉండడం అంటే ఏంటి అర్థము? మన చైతన్యాన్ని ఆ విధంగా పెట్టడము అంటే, యువర్ కాన్షియస్ ఇస్ నాట్ బీయింగ్ డివైడెడ్ ఇన్ మెనీ డైరెక్షన్స్. అంటే అన్ని వైపులా మల్టిపుల్గా అటువైపు ఇటువైపు పోకూడదు. నీ చైతన్యం ఎక్కడికి పోకుండా నీతోనే ఉండాలి. ఆ చైతన్యము, నీ మనసు, నీ ఆలోచన నీతోనే ఉండాలి. లోపల ఉండాలి. అయితే అది చూస్తూ మనకేమనిపిస్తుంది? అది లోపల ఉండడం కష్టం అనిపిస్తుంది. ఎందుచేత? మన మైండ్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది, బయటికి ఎలా వెళ్ళాలి అని. మనం ఆలోచించడం మొదలెడతాం. ఎలా అనగానే బిగిన్ అవుతుంది ఆలోచన. అంటే లోపల గురించి ఆలోచించామనుకోండి, ఆ లోపల అదేమవుతుంది? అక్కడ అది కూడా థాట్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ థాట్ యాజ్ సచ్ బిలాంగ్స్ టు ద అవుటర్. సహజంగా ఆలోచన అనగానే బయట విషయాల మీదే ఉంటుంది. కానీ ఇన్నర్ గురించి వెళ్ళాలంటే అది ఆలోచన అవుతుందా? లేదు. ఆ ఇన్నర్ గురించి నాకు తెలియదు. ఆ ఇన్నర్ ఎమోషన్ సెంటర్ గురించి అసలు తెలియదు. ఎందుకని? నువ్వు కేవలం యు ఆర్ ఏ సింప్లీ కాన్షియస్నెస్, చైతన్యానివి. ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంటే మేఘాలలాగా ఉంటాయి. ఆ మేఘాలు బయట నుంచి వస్తాయి, అవి నీవి కావు. ఆలోచనలు మేఘాల వలె వస్తూ ఉంటాయి. ఆలోచనలు నీవి కావు, అవి బయటివి, అవి నీకు సంబంధించినవి కావు. ప్రతి ఆలోచన బయట నుంచి వస్తుంది. ఫ్రమ్ ది అవుట్ సైడ్, ఫ్రమ్ ది వితౌట్. బయట నుంచి వస్తుంది, విత్ కాదు, వితౌట్. అయితే నీ లోపల నుంచి ఒక ఆలోచన కూడా నువ్వు ప్రొడ్యూస్ చేయలేవు. నీ లోపల నుంచి, నీ స్వయంలోంచి ప్రతి ఆలోచన బయట నుంచి వచ్చేదే. నీ లోపల నుంచి ఆలోచన క్రియేట్ చేయడానికి సాధ్యం కాదు.
ఆలోచనలన్నీ మేఘాలు వలె వస్తూ ఉంటాయి నీ వద్దకు. నువ్వేం ఆలోచించినా, సో వెన్ ఎవర్ యు ఆర్ థింకింగ్, యు ఆర్ నాట్ ఇన్ రిమెంబర్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు ఆలోచించినా మీరు మీ లోపల ఉండరు. థింకింగ్ అంటేనే బయటికి వెళ్ళిపోయినట్టు. ఆలోచన వచ్చిందనే బయటికి వెళ్ళిపోయావు. ఇన్నర్ గురించి ఆలోచన, ఆత్మ గురించి ఆలోచించిన, నా నా స్వయం గురించి ఆలోచించేది బయటికి తీసుకెళ్ళి ఆలోచిస్తావు. నీ లోపల ఉండవు. అది లోపల ఆలోచన ఏమి ఉండదు. ఇంకా నా ఇన్నర్ అంటే ఏంటండి అనగానే బయటికి వెళ్ళిపోయావు. ఆత్మ అంటే ఏంటండి అనగానే బయటికి వెళ్ళిపోయావు. నా స్వయం అంటే ఏంటండి అంటే బయటికి వెళ్ళిపోయావు. నువ్వు లోపల లేవు. ఆలోచనలన్నీ నీ ఆత్మ గురించి, లేదా నీ ఇన్నర్ గురించి, లేకపోతే నా నా ఇన్నర్ జర్నీ గురించి, నా లోపల స్వయం గురించి, స్వస్వరూపం గురించి అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? బయట నుంచే. అవి అవి ఎందుకంటే నీ స్వయాన్ని ఆలోచనలు నీవి కావు. అవి నీదేంటయ్యా? నీదేంటి? నీ సొంతం ఏంటి? నీలో ఉన్న చైతన్యమే, ఆకాశం లెక్క. అంటే అంతరాకాశము, బాహ్య ఆకాశము అంటే ఘటాకాశం, పటాకాశం అంటారు. ఆ ఇన్నర్లో స్కై ఉంది, ఆకాశం ఉంది. బాహ్యంగా నువ్వు ఆకాశం అనేది బయటికి సింబాలిక్గా మనకు తెలుస్తుంది. ఇది కనపడుతుంది మనకు ఆకాశం. ఆకాశంలో మేఘాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ మేఘాలు ఆకాశానికి కావు. ఎప్పుడైతే నువ్వు సింపుల్ కాన్షియస్గా ఉన్నావో, నీ లోపల నీ స్వయం నీ నీ యొక్క చైతన్యంగా స్థితమై ఉన్నావో, ఆకాశం వల్లే ఉంటావు. ఆకాశంలో మేఘాలు లేని ఆకాశంలాగా ఉంటావు. అయితే ఏం చేయాలి? ఆ కాన్షియస్ నా లోపల ఉన్న చైతన్యాన్ని నేను తెలుసుకోవడానికి ఏం చేయాలి? కొన్ని పరికరాలు వాడదామా? సమ్ డివైస్ ఆర్ యూస్. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా ఏం చేయలేవు, ఏదో ఒక ఉపకరణ కావాలి. ఎందుకంటే నువ్వు విచ్ యు ఆర్ థ్రోన్ ఇన్, నీ లోపలికి విసిరివేయబడాలి. నీ లోపలికి నేను విసిరివేయబడాలి అంటే ఇది ఒక పరికరం కావాలి. అయితే ఆ లోపలికి వెళ్ళడానికి డైరెక్ట్ అప్రోచ్ లేదు, ఇండైరెక్ట్ అప్రోచ్. ఎందుకంటే నువ్వు నేరుగా వెళ్ళలేవు. ఇది క్లియర్గా అవగాహన చేసుకోవాలి. ఇది బేసిక్ పాయింట్. నువ్వు నేరుగా వెళ్ళలేవు. నీ స్వయాన్ని నువ్వు తెలుసుకోవడానికి నువ్వు నేరుగా వెళ్ళలేవు. నీ కేంద్ర స్థితిని తెలుసుకోవడానికి నువ్వు నేరుగా వెళ్ళలేవు. సరే, ఓకే, ఆట ఆడుతున్నావు, యు ఆర్ ప్లేయింగ్. అప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా నీ లోపల ఒక ఆడడం మొదలు పెడతావు. యు ఆర్ ప్లేయింగ్ అండ్ లేటర్ ఆన్ యూ రిపోర్ట్ దట్ ఇట్ వాజ్ వెరీ బ్లిస్ఫుల్. ఒక ఆట ఆడుతున్నాను, ఆట ఎంజాయ్ చేసావా? అలా ఎంజాయ్ చేశానంట. హ్యాపీగా ఫీల్ అయ్యావా? హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎంజాయ్ చేశారంట. ఎందుకంటే అది ఆ ఆట ఆడిన తర్వాత లోపల నీకు ఒక హ్యాపీనెస్, సూక్ష్మమైన హ్యాపీనెస్ విడిచిపెట్టింది. నీ మాటలు ఎవరైనా వింటున్నారా? సమ్వన్ లిజన్స్ టు యూ. అవునండి, నాకు కూడా హ్యాపీనెస్ వచ్చింది అని అంటారు. ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ వస్తుంది. సో అంచేత అప్పుడేమంటాడు, నేను కూడా ఆడాలి, ఐ మస్ట్ ప్లే. ఓహో, ఆనందం వస్తుందా, నేను కూడా ఆట ఆడతాను అంటాడు. ఆట ఆడటం వలన హ్యాపీనెస్ వచ్చింది అన్నప్పుడు నేను కూడా ఆడతాను. ధ్యానం వల్ల నాకు హ్యాపీనెస్ వచ్చింది, నేను కూడా ధ్యానం చేస్తాను అంటే. సో అతను ఈజ్ డైరెక్ట్లీ కన్సర్న్ విత్ హ్యాపీనెస్ అంటే విత్ బ్లిస్, విత్ ఎంజాయ్మెంట్. ఆ బ్రహ్మానంద స్థితి, లోపల ఉన్నటువంటి ఆనంద స్థితిని డైరెక్ట్ కనెక్ట్ అవుతాడు. అతను ఆడాడు, అతను డైరెక్ట్గా కనెక్ట్ అయ్యాడు, నేను కూడా ఆడతాను. ఆ ఆట వల్ల ఏమైంది? ఆ హ్యాపీనెస్ అనేది బై ప్రొడక్టు. అది నువ్వు ఆట ఆడలేదు. ఇఫ్ యు ఆర్ అయితే ఆట ఆడావు, లేదు పూర్తిగా ఆడావు, పూర్తిగా ఆ ఆటలో మునిగిపోయావు, అప్పుడు హ్యాపీనెస్
ఫలితం వస్తుంది. అలా కాదు, నాకు ఆనందమే కావాలి, నాకు ఆ ఫలితమే కావాలి అని అంటే అది సంభవించదు. ముందు నీకు నేరుగా ఆనందం రాదు, నువ్వు ఆట ఆడితేనే ఆనందము. అంచేత స్టార్ట్ చెయ్యి, ఆట మొదలుపెట్టు. అదే. సో ఒక మ్యూజిక్ విన్నాం అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. ఒక ఆటలో చెస్ గేమ్ ఉంది, లేకపోతే రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆట ఫీల్ బ్లిస్ఫుల్ కదా, ఆనందంగా ఉంటారు కదా. సరే మ్యూజిక్ వింటున్నప్పుడు అబ్బా నాకు ఆ మ్యూజిక్ వింటున్నాను అంటున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంది ఆ మ్యూజిక్. ఇది కాన్స్టెంట్గా యు ఆర్ డైరెక్ట్లీ కన్సర్న్ విత్ ద బ్లిస్, యూ విల్ నాట్ ఈవెన్ బీ ఏబుల్ టు లిసన్. నువ్వు అప్పుడు ఏమవుతుంది, వినడం లేదు, ఆ ఆనందంతో నేరుగా కనెక్ట్ అయిపోయావు. లేదు నాకు ఆనందమే కావాలి అంటే నాకు మ్యూజిక్ వద్దు, నాకు ఆనందమే కావాలి, ఇట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. నాకు మ్యూజిక్ అంటే నచ్చదండి అనేవాళ్ళు ఉన్నారు. అలా కొంతమంది వ్యక్తులు ఆ మ్యూజిక్ నాకు నచ్చదు అని. అప్పుడు ఏమైంది, నీకు ఆనందం కావాలి, ఆనందము అనేది కావాలని దాని కొరకు వచ్చాం. అది నీకు అవరోధం అయిపోయింది. అది ఒక కావాలి, ఆ గ్రీడ్ దాని మీదే ఆశ ఉంది. నాకు ఈ మ్యూజిక్ మీద ఏ వద్దు, నాకు ఆనందమే కావాలి. ఈ బ్లిస్ అనేది బై ప్రొడక్ట్, అది నేరుగా లాక్కోలేవు. ఆ బ్రహ్మానందం అనేది నేరుగా లాక్కోలేవు, అది బై ప్రొడక్ట్, చాలా సున్నితంగా ఉంటుంది. అది ఇండైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి. దానికోసం నువ్వు వేరే ఏదైనా చెయ్యి, డూ సంథింగ్, అది సంభవించేలాగా. నేరుగా చేయలేవు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, వాట్ సో ఎవర్ ఈజ్ బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా, వాట్ సో ఎవర్ ఈజ్ ఎటర్నల్, అది ఎంత శాశ్వతమైనా కూడా అది సున్నితంగా ఉంది. నేరుగా దాన్ని బలవంతంగా గుంజుకోలేవు, అది నాశనం అయిపోయి సున్నితంగా ఉన్నది. నేరుగా ఎలా పట్టుకుంటావు, చాలా చాలా సున్నితంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, సున్నితంగా ఉంది. కాబట్టి టెక్నిక్ కావాలి, ఆ యొక్క పరికరాలు కావాలి. ఈ టెక్నిక్స్ అనేవి ఏంటంటే ఏదో చెప్తాయి నీకోసం. అక్కడ నువ్వేం చేస్తున్నావు అనేది ప్రాధాన్యత కాదు, ఫలితం ఏమిటి అది ప్రాధాన్యత. అదేండి ఇంకొకటి, ఇప్పుడు ఈ వస్తువేగా చూడటం, అది నువ్వేం చేస్తున్నావు అనేది కాదు, చూడు. వేరే ఏ వస్తువుని చూడకుండా కేవలం ఒక వస్తువు మీదే దృష్టి పెట్టు. అప్పుడు ఆ మధ్య ఆ వస్తువు మీదే, ఆ సెంటరింగ్ పాయింట్కి వెళ్తావు. సడన్గా నీ కేంద్రంలోకి నువ్వు వెళ్తావు, ఆ బ్రహ్మానందస్థితిని అనుభవిస్తావు. నాకు ఆ బ్రహ్మాండమే కావాలి అని అంటే అలా కాదు. నువ్వు ఇది ఉపకరణ, అది నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి, నీ కేంద్ర స్థితిలోకి నువ్వు వెళ్ళడానికి అది ఒక ఉపకరణ. అయితే మనసు ఏం చేస్తుంది, ఏదో చేయాలి. ఈ టెక్నిక్ రిజల్ట్ కాదు. అటు యువర్ మైండ్ మస్ట్ బీ, ఖచ్చితంగా చేయాలి. ఆ పని చేయడం మీదే దృష్టి ఉండాలి, ఫలితం మీద దృష్టి ఉండాలి. మనసు మామూలుగా రిజల్ట్ కోసం ఆరాటపడుతుంది, అలా కాదు. రిజల్ట్ కాదు, ముందు పని చేయి, ఫలితాలు వస్తాయి, సహజంగా వస్తాయి. నువ్వు ఫలితం ఆశించవద్దు, నువ్వు పని చెయ్యి. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన అన్నట్టు అది ఇండైరెక్ట్గా జరుగుతుందయ్యా. నువ్వు పని చెయ్యి, దాని తత్ఫలితం వస్తుంది. ఆ ఫలితం గురించి, ఆ రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించవద్దు. ముందు ఈ టెక్నిక్ ఏమిటి, ఆ టెక్నిక్ని ఎలా చేయాలి, చెయ్యి, అంతే. పరిపూర్ణంగా చెయ్యి, ఎంత వీలైతే అంత పరిపూర్ణంగా చెయ్యి. రిజల్ట్ మర్చిపో, రిజల్ట్ మర్చిపో, అది సంభవిస్తుంది. మళ్ళీ నువ్వు రిజల్ట్ గురించి ఆలోచిస్తే నువ్వు ఆ పని చేయలేవు, దానికి నువ్వే అవరోధం అయిపోతావు. ఆ ఫలితం మాటపాటికి ఫలితం అని అంటే ఆ ఫలితం ఎప్పుడు సంభవించదు, అది వింతగా ఉంటుంది. అదే వింతగా ఉందయ్యా అని. కొంతమంది ఓషో గారి దగ్గరికి వచ్చి, ఏమండి మీరు ఈ విధంగా మెడిటేషన్ చేయమన్నారు,
యూ సెడ్ దట్ ఇఫ్ వీ డూ మెడిటేషన్ దిస్ విల్ హ్యాపెన్. ధ్యానం చేయటం వల్ల ఈ ఫలితం వస్తుందన్నారు. మేము చేసాము ఏం జరగలేదు, మేము చేసాము ఏం జరగలేదంటే అవును కరెక్టే. కండిషను మర్చిపోయారు వాళ్ళు. ఏమిటి ఆ కండిషను? ముందు ఫలితాల గురించి అస్సలు ఆలోచించవద్దు, అది కండిషన్. ఫలితం గురించి ఆలోచించకపోతే అది సంభవిస్తుంది. హాస్టల్కి రావాలి కూడా అంతే. నాకు హాస్టల్ రావాలి, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని నువ్వు టెన్షన్ పడుతుంటే అది సంభవించదు. నువ్వు ఎరుకుతో ఉండు, శ్వాస గమనించు, అవేర్గా ఉండు, ప్రతి చిన్న విషయాన్ని ఎరుకుతో గమనించు, ఏ ఆత్ర పడద్దు, ఏ తొందర పడద్దు. కండిషన్స్. అలా నీ శరీరంలో ఏ మార్పు జరిగినా ఎస్ అనొద్దు, నో అనొద్దు, నువ్వు ఊరికే సాక్షిలాగా ఉండు. కండిషన్స్. అంచేత నువ్వు నీ చేసే పని మీద నువ్వు పరిపూర్ణంగా ఉండు. నీ పని అయితే నువ్వు చేయవయ్యా. నువ్వు ఆ కర్మలో, నువ్వు చేసే ఆ పనిలో నువ్వు పూర్తిగా నిమగ్నమయ్యావు, వెంటనే తత్ఫలితం వస్తుంది. కానీ డైరెక్ట్గా ఫలితం గురించి ఆలోచించకూడదు, ఇండైరెక్ట్గా ఉండాలి. అది నువ్వు దౌర్జన్యంగా చేయకూడదు, ఆక్రమించుకున్నట్టు చేయకూడదు, అగ్రెసివ్గా ఉండకూడదు. ఆ వైలెన్స్ పనికిరాదు. ఎందుకంటే ఇది ధ్యానం అనేది చాలా సున్నితము. ఆ లోపల నీ స్వస్వరూపం తెలుసుకోవడం చాలా సున్నితము. ఆ ఇన్విజిబుల్ బాడీ సున్నితము, ఆ కాన్షియస్నెస్, ఆ చైతన్యం చాలా సున్నితము, డెలికేట్గా ఉంటుంది. అంచేత నువ్వు దాని మీద ఆక్రమణ, వైలెన్స్ చేయడానికి లేదు. ఎందుకంటే అది నీ ద్వారానే వస్తుంది. ఇట్ ఓన్లీ కమ్స్ టు యూ. అది నువ్వు వస్తుంది నేరుగా. ఎందుకంటే నువ్వు ఎక్కడికో పోకుండా ఉంటే నీ లోపలంతా కూడా వేకెంట్గానే ఉంది. టోటల్ దట్ యువర్ ఇన్నర్ స్పేస్ ఈజ్ వేకెంట్. ఈ టెక్నిక్స్ అన్నీ ఇండైరెక్ట్గా ఉంటాయి. స్థూలమైన మీనింగ్ తీసుకోకూడదు, చేయడం మీదే ఉండాలి. ఆధ్యాత్మిక సత్యం తెలుసుకోవడానికి, ఆధ్యాత్మికత ఆత్మానుభవం రావడానికి నీకు డైరెక్ట్ టెక్నిక్ ఉండదు, ఇండైరెక్టే. నో డైరెక్ట్ టెక్నిక్. అది ఆధ్యాత్మికత. ఇప్పుడు టెక్నిక్ ఏంటి అనేది వెళ్తే, ఆ టెక్నిక్లో ఫస్ట్ టెక్నిక్, ఇందులో ఈ ఈ లెసన్లో ఫస్ట్ టెక్నిక్, లుక్ లవింగ్లీ ఆన్ సమ్ ఆబ్జెక్ట్. ప్రేమగా ఒక వస్తువును చూడండి. ఇంకా వేరే ఆబ్జెక్ట్ మీద దృష్టి పెట్టద్దు, వేరే వస్తువు మీద దృష్టి పెట్టద్దు. ఇక్కడే ఉండండి, ఆ మిడిల్ ఆఫ్ ది ఆబ్జెక్ట్లోనే ఉండండి. అప్పుడు ఏం సంభవిస్తుంది? బ్రహ్మానందం సంభవిస్తుంది. ఇక్కడ రిజల్ట్, ఇక్కడ వెంటనే మనం మెయింటైన్ చేస్తుంది రిజల్ట్ మీదకి వెళ్తుంది. రిజల్ట్ మీద వెళ్ళొద్దు అన్నాడు. ఒక వస్తువు తీసుకోవడం, చూడటం అంతే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రేమపూర్వకంగా వస్తువును చూడండి, వేరే ఆబ్జెక్ట్ వైపుకి వెళ్ళొద్దు, వేరే ఆబ్జెక్ట్ వైపు మనసును పోనీయద్దు. ఖచ్చితంగా ఆ వస్తువు మిడిల్ పాయింట్లోనే ఉండండి, బ్రహ్మానందం వస్తుంది. ఇక్కడ కీ ఏంటి? ప్రేమపూర్వకంగా ఒక వస్తువును చూడటం కీ. ఇక్కడ కీ ఏంటంటే ప్రేమపూర్వకంగా వస్తువుని చూడటం. అయితే ప్రేమపూర్వకంగా ఏ వస్తువునైనా చూసావా ఇన్నాడు అనేక ఉదాహరణలు చెప్తారు. ఈ ఉదాహరణ రేపటి కూడా కొనసాగవచ్చు. సో యూ డు నాట్ నో వాట్ ఇట్ మీన్స్ టు లుక్ లవింగ్లీ ఎట్ ఆబ్జెక్ట్. ఒక వస్తువుని పిల్లలు, బొమ్మలు ఎలా చూస్తారు? ప్రేమగా చూస్తారు. నువ్వు ఆ విధంగా చుట్టాలు అట్లేదు. నీకు ఏదైనా ఒక వస్తువుని చూసామంటే అది నా సొంతం చేసుకోవాలి కోరికతో చూస్తాం, అది వేరే విషయం. ప్రేమపూర్వకంగా చూడటం వేరు, ఆ వస్తువు నా సొంతం అయిపోవాలి అని చూడటం వేరు. డిఫరెంట్, ఆపోజిట్ అనమాట, పరస్పర విరుద్ధం. అంచేత ఈ డిఫరెన్స్ని తెలియాలి. ఫస్ట్ ద డిఫరెన్స్, ఫీల్ ద డిఫరెన్స్. ప్రేమపూర్వకంగా చూడటం, ఆ వస్తువు నాకుంటే బాగుండు, అది నాకు కావాలి అని కాదు చూడటం.
ప్రేమపూర్వకంగా చూడు. ఒక పాయింట్. ఇంకొక ఉదాహరణ, వస్తువు కనుక చూసాం, ఇక్కడ ఒక అందమైన బ్యూటిఫుల్ ఫేస్ చూసాం, చాలా అందంగా ఉంది, అబ్బబ్బబ్బా. లేదా ఆ అందమైన ఫేస్ చూసాం, బాగుంది, శరీరం కూడా చాలా అందంగా ఉంది, చూస్తాం. ఎలా చూస్తున్నావు? ప్రేమపూర్వకంగా చూడు. కానీ బట్ వై ఆర్ యూ లుకింగ్ ఎట్ ఇట్? ఆ వస్తువు వెంక, లేదా అందమైన శరీరము, ఆ అందమైన ముఖమున్న వ్యక్తి వెంక నువ్వు ఎందుకు చూస్తున్నావు? దాని నుంచి నీకు ఏమిటి ఏదైనా పొందాలనుకుంటున్నావా? అప్పుడు తెలిసిపోతుంది అది ప్రేమ కామమా అని. అది ప్రేమ కామమా అని. నువ్వు ఆ వస్తువుని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? కామమా? అది కామం అవుతుంది, ప్రేమ కాదు. ఆనందించాలి, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, ఆనందించాలి, అంతవరకే. కానీ అది ప్రేమపూర్వకంగా ఆనందం. ఆనందం ఎలా వస్తుంది? ప్రేమలోనే వస్తుంది ఆనందం, అంతేగాని కామంలో రాదు. కామ దృక్కులు చూస్తే, అంటే నా సొంతం కావాలి, నీ సొంతం చేసేసుకోవాలి అనే దాంట్లో. అయితే హౌ 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 టు యూజ్ దిస్ బాడీ. యు ఆర్ థింకింగ్ అనుకోండి, లస్ట్ అనగానే లవ్ లేదు, ఈ శరీరాన్ని నేను అనుభవించాలి, అలా అన్నా అనుకోండి, ఆ శరీరం నా సొంతం చేసుకోవాలి. అదే ఎందుకు అనుకుంటున్నావు? ఆ హ్యాపీనెస్ అనేది ఆ శరీరాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడి వదిలేయాలనుకుంటున్నాను, అంతవరకు. మూర్ఖత్వం, ప్రేమ కాదు. లస్ట్ అంటే, కామం అంటే, ఆ కోరిక అంటే ఏంటి? ఒక వస్తువుని అవసరం కొద్ది వాడుకున్నాం, పక్కన పెట్టాం. హ్యాపీనెస్ ఏముంది? హ్యాపీనెస్. కానీ లవ్ మీన్స్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్. ఫలితం కాదు, ప్రేమ అంతే. ప్రేమపూర్వకంగా చూడు, ఆ తర్వాత బ్లిస్ఫుల్ వస్తుంది అని ఫలితం వైపు వెళ్ళకు. రిజల్ట్ కోసం కాదు, ప్రేమపూర్వకంగా చూడు. అది వాస్తవం ఏంటి ఇక్కడ? అది ఆ కామము పరంగా చూస్తే దాని నుంచి ఏదో నువ్వు పొందాలనుకుంటున్నావు. ప్రేమపూర్వకంగా చూస్తే నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు, ప్రేమని ఇస్తున్నావు, అంతే. యు ఆర్ గివింగ్. లవ్ మీన్స్ గివింగ్, లస్ట్ మీన్స్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఇవ్వడం వేరు, పుచ్చుకోవడం వేరు. ఇస్తున్నావు అంటే ఆ ప్రేమను పంచుతున్నావు, అంతే. ఓ అందమైన ముఖాన్ని చూసావు, నీలోంచి ఆ ప్రేమ పొంగింది, అంతే. యూ ఫీల్ లవ్ టువర్డ్స్ ద ఫేస్. అప్పుడేం జరుగుతుంది? ఇమ్మీడియట్గా ఆ ఫీలింగు నీ కాన్షియస్లోకి వెళ్తుంది. అప్పుడే టు మేక్ దిస్ ఫేస్ హ్యాపీ, అబ్బా ఈ ముఖం ఎంత ఆనందంగా ఉంటుందో అని అది రిఫ్లెక్షన్ వస్తుంది. అప్పుడు హౌ డు డూ సంథింగ్ టు మేక్ ద మ్యాన్ ఆర్ దిస్ ఉమెన్ హ్యాపీ. అప్పుడు ఆ ప్రేమ వలన ఆ వ్యక్తిని ఏ విధంగా సంతోషంగా ఉంచాలి, ఆ స్త్రీని కానీ ఆ పురుషుడు కానీ ఏ విధంగా సంతోషంగా ఉంచాలి అని వచ్చింది అనుకోండి, ఇమీడియట్ ఫీలింగ్. అయితే ఈ కన్సర్న్ ఈజ్ నాట్ విత్ యువర్ సెల్ఫ్, ఇది నీకు సంబంధం లేదు. అది నీ గురించి కాదు, ఇతరుల గురించి అవుతుంది. ప్రేమ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ లవ్ ద అదర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి కామం అనేది నేను ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ వస్తువు నాకు కావాలి, లేదా ఆ వ్యక్తి నాకు కావాలి. ఈ ప్రేమ వలన నువ్వు ఇతరుడు ఆనందంగా ఎలా ఉండాలి, ఇతరుల గురించి ఉంటుంది ప్రేమ. నీ గురించి అయితే నీ స్వార్థం గురించి ఉంటుంది. ప్రేమలో నిన్నువే సమర్పించుకుంటావు. ప్రేమ వలన నిన్నువే సమర్పించుకుంటావు. కామంలో ఇతరులను సాక్రిఫైస్ చేయిస్తావు. ఇతరులు నీకోసం త్యాగం చేయాలి ఆ కామం వల్ల. ప్రేమలో నువ్వే సాక్రిఫైస్ చేసుకుంటావు, నిన్ను నువ్వే త్యాగం చేసుకుంటావు, అర్పించుకుంటావు. ప్రేమ అంటే సమర్పణ, ప్రేమ అంటే ఇవ్వడము. కామం అంటే కోరిక, లాక్కోవడము.
ప్రేమ అంటే సమర్పణ అన్నప్పుడు ఆ కామం కామం అనేసరికి ఏమైంది? అలా అది ఆక్రమణ, వైలెన్సు, హింస, అదే అయిపోయింది. సో మీరేం చెప్తున్నారు? వాట్ యూ సే ఈజ్ మీనింగ్లెస్, అర్థం లేదు అనుకోండి. ఈవెన్ ఇన్ లస్ట్ యూ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్. కామం ఉన్న ప్రేమ మాటలు మాట్లాడుతున్నావు. ప్రేమ 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 ప్రేమతో ప్రేమ ఉంది నాలో అని అంటున్నావు. అదే ఆ మాటలకి అర్థం ఉండదు. నువ్వు మోసగింప డు నాట్ బీ డిసీవ్డ్. సో డు నాట్ బీ డిసీవ్డ్. నువ్వు మోసపోవద్దు, లోపలికి చూడు, అప్పుడు అర్థమవుతుంది. అవతల వ్యక్తి మాటలు మాట్లాడుతున్నప్పుడు నీ లోపలికి నువ్వు చూడు. సో అప్పుడు యూ హ్యావ్ నాట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ లుక్ లవింగ్లీ టువర్డ్స్ సమ్ వన్ ఆర్ సమ్ ఆబ్జెక్ట్. జీవితంలో మొట్టమొదటిసారిగానే నువ్వు ఒక వస్తువుని ప్రేమగా చూస్తున్నావా, లేదా ఒక వ్యక్తిని ప్రేమగా చూస్తున్నావా? మొట్టమొదటిసారి కాదు. ఇది అర్థం చేసుకోవాలి. లోపలికి తెలుస్తుంది వ్యవహారం. అదనమాట. అయితే ఇక్కడ వరకు ఒక లెవెల్లో ఈ సూత్రాల గురించి చెప్పుకున్నాం. రేపటి ఎపిసోడ్లో మరింత లోతుగా ఇంకేం చెప్తారు అనే విషయాన్ని ఏ విధంగా చెప్పుకుంటామంటే, సెకండ్ భేదం ఏంటి ఈ సూత్రాల్లో? ప్రేమపూర్వకంగా ఒక వస్తువుని చూడండి. ఒక వ్యక్తిని కాదు, లేదా ఇంకొకటి కాదు, ఒక వస్తువుని చూడండి, ఒక పదార్థాన్ని చూడండి. అప్పుడు ఒక వస్తువుని ప్రేమపూర్వకంగా చూస్తే ఆ వస్తువు ఒక వ్యక్తి అయిపోతాడు. ఎందుకంటే అది కూడా కాన్షియసే. ప్రేమపూర్వకంగా చూస్తే చాలు. అక్కడ కీ ఏంటి? ప్రేమ. అదే ఆ పదార్థాన్ని యథార్థం చేస్తుంది. దేన్నైనా నువ్వు ఒక ఆబ్జెక్ట్ని చూస్తే అది పర్సన్ అయిపోతుంది. ప్రేమగా చూస్తే చాలు. ఒక చెట్టుని ప్రేమగా చూస్తే చాలు, అది ఒక వ్యక్తి అయిపోతుంది. ఆ చెట్టుతో మాట్లాడచ్చు. సో ఇలాంటి విశేషాలు రేపటి ఎపిసోడ్లో మరిన్ని లోతుగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.